హైదరాబాద్ ఫిలిం నగర్లో నైజీరియన్లు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులపై చేయి చేసుకున్నారు. మొత్తం 4 నైజీరియన్లు వీరంగం సృష్టించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా ఓవర్ యాక్షన్ చేశారు. ఫిలిం నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఓ కారులో వచ్చారు నైజీరియన్లు. బ్రీత్ అనలైజర్ తో చెక్ చేసేందుకు ప్రయత్నించగా సహకరించలేదు. కారును ఆపుతారా అంటూ పోలీసులపైనే దాడికి తెగబడ్డారు. అటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరిగాయి. ఇక మద్యం మత్తులో వాహనాలను నడిపిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పలు వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. కదమ్మా అది పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన మరింత సమాచారాన్ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి చైతన్య లైవ్ లో అందిస్తారు. చైతన్య, డోంట్ మిక్స్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ అని ప్రభుత్వం అలాగే ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పించామని ప్రయత్నించినా కూడా మందుబాబుల్లో మాత్రం మార్పు రావట్లేదు. ప్రతిరోజు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫుల్గా మందు కొట్టి రోడ్లపైకి వస్తూ ఉన్నారు. అమాయకుల ప్రాణాలని గాల్లో కలిపేస్తూ ఉన్నారు. నిన్న కూడా అదే జరిగింది. మొత్తం 60 వాహనాలను పట్టుకున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పరిధిలోనే మొత్తం 60 వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించే ప్రయత్నంలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగుతూ ఉన్నారు. కనీసం వాళ్ళు పోలీసులకి సహకరించడం లేదు కూడా. బ్రీత్ అనలైజర్ పెట్టి వాళ్ళు మందు తాగారా లేదా అనేది కనుక్కోవడానికి బ్రీత్ అనలైజర్ పెట్టడానికి కూడా కొంతమంది అంగీకరించకుండా ట్రాఫిక్ పోలీసుల మీద దాడి చేయడం, ఇలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. ఎన్ని వాహనాలు నిన్న రాత్రి మాత్రమే 20 కార్లు అలాగే 40 2 వీలర్స్ని పట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అలాగే వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మనకి కేవలం తెలంగాణలోనే హైదరాబాద్లో 19,000 కేసులు నమోదవుతూ ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. అందులో 8,000కు పైగా ప్రతి సంవత్సరం 8,000 మందిని జైలుకి పంపిస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళకి ఫైన్ లేదా సోషల్ సర్వీస్ వాళ్ళకి పడుతూ ఉంది. మొత్తం ప్రతి సంవత్సరం 6,000 మంది డ్రైవింగ్ లైసెన్సులని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అయినా ఎటువంటి మార్పు రావట్లేదు. మనకి మందుబాబులు తాగుతూనే ఉన్నారు. రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అమాయకుల్ని చంపేస్తూనే ఉన్నారు. అలాగే మనకి ట్రాఫిక్ పోలీసులు చాలా డ్రైవ్ చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం పట్టుబడితే కనుక వారం రోజులు, 1 రోజు నుంచి 7 రోజుల వరకు వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. అలాగే సెకండ్ టైం పట్టుబడితే 15 రోజుల నుంచి 3 నెలల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. ఒకవేళ మరోసారి పట్టుబడితే కనుక వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉంది. అయినా ఇన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కూడా ఎటువంటి మార్పు కనిపించట్లేదు. దానికి సజీవ ఉదాహరణే ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజు రాత్రే ఎంతమంది పట్టుబడ్డారో మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. అలాగే కొంతమంది విదేశీయులు, నైజీరియన్స్ కూడా నిన్న ట్రాఫిక్ పోలీసులపై దాడికి దిగారు. బ్రీత్ అనలైజర్ పెట్టి వాళ్ళని టెస్ట్ చేయాలనుకున్న టైంలో వాళ్ళంతా కూడా దాడి చేసిన పరిస్థితి. వాళ్ళని కూడా న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేసిన పరిస్థితి. కేవలం నైజీరియన్స్ అనే కాదు, మందుబాబులందరూ కూడా ట్రాఫిక్ పోలీసుల మీద ఎప్పటికప్పుడు దాడులకు దిగడం, వాళ్ళు ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం, వాగ్వాదానికి దిగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు రమ్య ఘటనలో ఏమైందో మనం అందరూ కూడా చూసాము. అయినా
ఎంత అవగాహన కల్పించినా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఇప్పటికీ మారట్లేదు. ఈ మందు బాబులు ఎలాగో మందు తాగడం మానట్లేదు. కనీసం వాళ్ళు రాత్రిపూట తాగిన తర్వాత క్యాబ్ అయినా బుక్ చేసుకోవచ్చు, ఆ క్యాబ్ను కూడా బుక్ చేసుకోవట్లేదు. ఇప్పుడు 24/7 క్యాబ్ సర్వీసెస్ కూడా మనకు ఉంటున్నాయి, అయినా కూడా అలాంటి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్దామనే ఆలోచన కూడా ఉండట్లేదు. వాళ్ళ సొంత వాహనాల్లోనే రోడ్లపైకి వచ్చి కొన్ని కార్లు చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని కార్లలో ఏకంగా పబ్బులే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు డీజే పెట్టుకుని అదే కారులో మందు తాగుతూ స్నాక్స్ సిగరెట్లు అన్నీ ఆ కార్లలోనే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక రకంగా ఈ కార్లనే వాళ్ళు పబ్బుల కింద బార్ల కింద తయారు చేసుకుని రోడ్ల మీద రింగ్ రోడ్డు మీద ఇక్కడ తాగి వాళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేసి అమాయకుల్ని చంపేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళకి కఠినమైన చట్టాలను ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టి వెంటనే నెల రోజులకో 2 నెలలకో వదిలేసి ఏదో 2,000 రూపాయలు 2,500 ఫైన్ వేసి వదిలేయకుండా వీళ్ళ మీద కఠినమైన శిక్షలు వేసి అలాగే వీళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి మరొకసారి కారు వేసుకుని రోడ్డు మీదకి ఎక్కే అవకాశం లేకుండా చేస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చైతన్య.